రాత్రి 2 లేదా 3 గంటలవుతోంది. మీ గదిలో చిమ్మ చీకటి. మీరు చాలా గాఢ నిద్రలో ఉన్నారు. అకస్మాత్తుగా ఒక కల వస్తుంది. ఆ కల్లో మీరు వేరొకరితో చాలా దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తుంది. మీరొక వ్యక్తితో చాలా ప్రైవేట్గా, శారీరకంగా దగ్గరవుతున్నట్లు చూస్తారు. కొన్నిసార్లు ఆ కలలో కనిపించే వ్యక్తి మీ భర్త లేదా భార్య కావచ్చు. కొన్నిసార్లు మీకు నిజ జీవితంలో తెలిసిన వారైనా వారితో మీకు అలాంటి సంబంధం ఏం ఉండకపోవచ్చు. ఇంకొన్నిసార్లు అసలు మీరు మీ జీవితంలో ఎప్పుడూ చూడని ఒక కొత్త ముఖం కూడా కావచ్చు. ఆ కల ఎంత రియల్గా అనిపిస్తుందంటే మీ శ్వాస వేగంగా మారుతుంది, మీ శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. అకస్మాత్తుగా ఉలిక్కిపడి నిద్రలేస్తారు. కళ్ళు తెరవగానే మీరు చెమటలు పట్టి ఉండడం గమనిస్తారు. ముందుగా మీలో ఒక వింతైన సిగ్గు, గిల్ట్ ఫీలింగ్ కలుగుతాయి. మీరు చుట్టుపక్కల చూస్తారు. పక్కనే నిద్రపోతున్న మీ పార్ట్నర్ని చూసి నేను ఇలాంటి చెత్త కల ఎలా కన్నాను అని ఆలోచిస్తారు. నా బుర్రలో ఇలాంటి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయని బాధపడతారు. కానీ ఒక్క నిమిషం ఆగండి. స్వప్నశాస్త్రం, తంత్ర విజ్ఞానం, అలాగే మన ప్రాచీన గ్రంథాలు ఒక నిజం చెబుతున్నాయి. అది తెలిసాక మళ్ళీ మీకు ఇలాంటి కలొస్తే మీరు సిగ్గుపడరు, భయంతో వణికిపోతారు. మోడర్న్ సైన్స్ లేదా సైకాలజీ దీన్ని కేవలం మీలో దాగి ఉన్న కోరికలు అని చెబుతోంది. ఇదంతా హార్మోన్స్ చేసే పని అంటుంది. నిద్రపోయే సమయంలో మన శరీరం మాత్రమే మంచం మీద ఉంటుంది, కానీ మన ఆత్మ, మన సూక్ష్మ శరీరం ఈ భౌతిక ప్రపంచపు సరిహద్దులు దాటుతుంది. ఈరోజు స్వప్నశాస్త్రంలోని ఆ లోతైన రహస్యాన్ని మీ ముందుకు తీసుకురాబోతున్నాం. నిద్ర అనేది ఒక చిన్నపాటి మరణం లాంటిదని గరుడ పురాణం, యోగ వాసిష్టంలో స్పష్టంగా రాసింది. మీరు గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు మీ ప్రాణాల్లోని ఒక పెద్ద భాగం ఈ మాంసపు శరీరం నుంచి బయటకు వస్తుంది. అది ఒక సూక్ష్మ శరీర రూపాన్ని తీసుకుంటుంది. ఈ సూక్ష్మ శరీరం అచ్చం మీలాగే కనిపిస్తుంది, కానీ దానికి ఎలాంటి గోడలు, దూరం లేదా సమయం అనే అడ్డంకులు ఉండవు. కనురెప్ప వేసేలోపు ఈ శరీరం మైళ్ళ కొద్దీ దూరం వెళ్ళిపోతుంది. మనం కళ్ళతో ఎప్పటికీ చూడలేని ఎన్నో ప్రపంచాల్లోకి దూసుకు వెళుతుంది. మీ సూక్ష్మ శరీరం ఆ కనిపించని ప్రపంచంలో తిరుగుతున్నప్పుడు అది రకరకాల శక్తులతో, వేర్వేరు ఆత్మలతో ఎదురుపడుతుంది. ఆ కలయికను, ఆ పరిచయాన్ని మన బ్రెయిన్ ఉదయం లేవగానే కల అని చెబుతుంది. అందుకే కల మీరు ఫీల్ అయ్యే ప్రతి స్పర్శ అబద్ధం కాదు, అది నిజంగానే మీ సూక్ష్మ శరీరానికి జరిగిన ఒక అనుభవం. ఇప్పుడు ఆ అతిపెద్ద ప్రశ్న దగ్గరకు వద్దాం. ఆ తెలియని ప్రపంచంలో మీ సూక్ష్మ శరీరం వేరొకరితో ఫిజికల్గా కలిసినప్పుడు ఎదురుగా ఉన్న ఆ వ్యక్తి ఎవరు? అలాగే దీని ప్రభావం మీ నిజ జీవితం మీద, మీ భవిష్యత్తు మీద ఎలా ఉంటుంది? స్వప్నశాస్త్రంలో ఇలాంటి కలలను ముఖ్యంగా 4 భాగాలుగా విభజించారు. ప్రతి భాగం వెనుక ఉన్న అర్థం ఎంత లోతైందంటే అది మీ జీవితాన్ని మార్చేయగలదు. ఇందులో మొదటి రహస్యం కలలో తెలిసిన ముఖం కనిపించడం. మన ఆఫీస్ కోలీగ్, పాత స్నేహితుడు, దూరపు బంధువు లేదా మనకు తెలిసిన ఒక వ్యక్తితో శారీరకంగా దగ్గరైనట్లు కల్లో చూస్తాం. కానీ నిజ జీవితంలో వారి గురించి మనం ఎప్పుడూ అలా ఊహించి ఉండం. నిద్రలేవగానే మన మీద మనకే అసహ్యం వేస్తుంది. కానీ ఇందులో సిగ్గుపడాల్సిన అవసరం ఏం లేదనేది స్వప్నశాస్త్రం చెబుతోంది. ఎందుకంటే ఇది మీ క్యారెక్టర్కు సంబంధించింది కాదు. ఇది రుణానుబంధం ఆడుతున్న ఒక సంక్లిష్టమైన ఆట. గత జన్మల కర్మల గురించి మీకు తెలిసే ఉంటుంది. మన గత జన్మలో ఎవరితోనైనా ఏదైనా బలమైన లెక్క తేలాల్సి ఉంటే, ఎవరికైనా మనం మాట ఇచ్చి లేదా మోసం చేస్తుంటే ఆ శక్తులు ఈ జన్మలో కూడా ఏదో ఒక రూపంలో మన చుట్టూనే ఉంటాయి. మీరు గాఢ నిద్రలో ఉన్నప్పుడు తప్పు ఒప్పులను జడ్జ్ చేసే ఓ లాజికల్ బ్రెయిన్ కూడా నిద్రపోతుంది. అప్పుడు మీ ఆత్మ ఆ పాత శక్తులతో కనెక్ట్ అవుతుంది. అయితే ఆ తర్వాత వచ్చే కల ఏ పాత అప్పు గురించో చెప్పదు. అది ఒక భయంకరమైన, ప్రమాదకరమైన సిగ్నల్ ఇస్తుంది. అదే రెండో రహస్యం. కలలో మీరు ఏ రోజు చూడని ఒక కొత్త ముఖం కనిపిస్తుంది. అది అందరినీ ఆశ్చర్యపరిచే కల. ఆ కలలో మీరు అసలు ఈ భూమి మీద ఎప్పుడూ చూడని ఒక వ్యక్తి చేతుల్లో ఉంటారు. అది ఒక తెలియని ఆడది లేదా ఒక తెలియని మగాడు కావచ్చు. ఆ కల ఎంత రియల్గా ఉంటుందంటే కలలోని ఆ వ్యక్తి శ్వాస వేడి కూడా మీకు స్పష్టంగా తెలుస్తుంది. మన బ్రెయిన్ కొత్త ముఖాన్ని సృష్టించలేదని సైన్స్ చెబుతోంది. మనం నిజ జీవితంలో, టీవీలో లేదా రోడ్డు మీద చూసిన వాళ్ళని కలలో చూస్తాం. మరి ఆ తెలియని ముఖం ఎవరిది? స్వప్నశాస్త్రం, తంత్ర విజ్ఞానం ఈ కల గురించి ఒక భయంకరమైన నిజాన్ని చెబుతోంది. దీన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ ప్రపంచంలో కేవలం మంచి ఆత్మలు మాత్రమే ఉండవు. తమ కోరికలు తీరకుండానే చనిపోయిన కొన్ని నెగిటివ్ ఎనర్జీలు, చెడ్డ ఆత్మలు కూడా ఇక్కడ తిరుగుతూ ఉంటాయి. తంత్ర విద్యలో వీటిని పిశాచిని, యక్షిణి లేదా ఇస్క్యూబస్, సక్యూబస్ లాంటి డార్క్ ఎంటిటీస్ అని పిలుస్తారు. ఈ నెగిటివ్ ఎనర్జీలు ఎప్పుడూ ప్రాణశక్తి బలంగా ఉన్న వ్యక్తుల కోసం వెతుకుతూ ఉంటాయి. మీరు నిద్రపోతున్నప్పుడు ఆరా లేదా మీ ఎనర్జీ ఫీల్డ్ వీక్గా ఉంటే ఆ శక్తులు ఒక అందమైన స్త్రీ లేదా ఆకర్షణీయమైన పురుషుడి రూపంలో మీ కల్లోకి వస్తాయి. కల్లోకి వచ్చి మీతో ప్రైవేట్గా గడుపుతాయన్నమాట. ఆ శక్తులు మీ ఎనర్జీని దొంగిలించి వాటికి అవి బలంగా మారిపోతాయి. అందుకే ఇలాంటి తెలియని ముఖాలతో కలలు వచ్చి మెలకు వచ్చినప్పుడు మీరు ఫ్రెష్గా ఫీల్ అవ్వరు. దానికి బదులు పూర్తిగా నీరసించిపోయినట్లు ఫీల్ అవుతారు. రాత్రంతా బాగానే నిద్రపోయినా ఉదయం లేవగానే టైర్డ్గా అనిపిస్తుంది. రోజంతా చిరాగ్గా ఉంటుంది. ఏ పని మీద ధ్యాస ఉండదు. అయితే వచ్చే ప్రతి కళ చెడ్డది కాదు కదా. మీ అదృష్టాన్ని మార్చే మరో కళ గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాం. అదే మూడో రహస్యం. కలలో మీ భార్య లేదా భర్తతో సన్నిహితంగా ఉండడం. చాలాసార్లు పెళ్ళైన వాళ్ళు
తమ కలలో తమ పార్ట్నర్తో శారీరకంగా దగ్గరవుతున్నట్లు చూస్తారు. నిజ జీవితంలో ఎవరితో అయితే కలిసి ఉంటున్నారో వారితోనే కలలో కూడా గడుపుతారు. స్వప్న శాస్త్రంలో ఈ కలను చాలా శుభ సంకేతం అంటారు. ఇదేదో సాధారణమైన కల కాదు. మీ ఇద్దరి మధ్య కేవలం శారీరక సంబంధం మాత్రమే లేదని అర్థం. మీ ఇద్దరి ఆత్మలు కూడా ఒకదానికొకటి చాలా లోతుగా కనెక్ట్ అయ్యాయని ఇది చెబుతుంది. మీ ఇద్దరి ఎనర్జీ ఫీల్డ్స్ పూర్తిగా సింక్ అయిపోయాయి. ఎవరికైనా ఇలాంటి కల వస్తే వాళ్ళ జీవితంలో ఒక గొప్ప అదృష్టం రాబోతుందని స్వప్న శాస్త్రం చెబుతోంది. రాబోయే కొద్ది రోజుల్లో లేదా కొద్ది వారాల్లో మీ ఇంటికి ఒక పెద్ద సంతోషకరమైన వార్త రాబోతుందనేది దీనికి సూచన. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే కల స్వప్న శాస్త్రంలోనే అత్యంత రహస్యమైంది. అదే 4వ రహస్యం. ఒక కిన్నెరతో లేదా ఏదైనా దైవిక శక్తితో సంబంధం పెట్టుకున్నట్లు కల రావడం. బహుశా ఇది వినడానికి మీకు చాలా వింతగా అనిపించవచ్చు, కానీ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి ఇలా జరుగుతోంది. వారు ఒక కిన్నెరతో లేదా ఒక లోకానికి చెందిన ఏదో ఒక అదృశ్య శక్తితో సంబంధం పెట్టుకున్నట్లు చూస్తారు. కలలు భయంతో లేదా సిగ్గు వల్ల ఈ కల గురించి ఎవరికీ చెప్పుకోలేరు. తమ మానసిక స్థితి పాడవుతుందేమో అని వాళ్ళు భయపడతారు. కానీ మన ఋషులు తపస్సు చేసి రాసిన ప్రాచీన భారతీయ స్వప్న శాస్త్రం దీని గురించి ఇంకో నిజం చెబుతోంది. కలలో ఒక కిన్నెరతో దగ్గరగా ఉన్నట్లు ఎవరైనా చేస్తే దాన్ని అదృష్టాన్ని తెచ్చే అత్యంత బలమైన ధన యోగానికి సంకేతమని పిలుస్తున్నారు. మన శాస్త్రంలో కిన్నెరలను బుధగ్రహానికి, ఆశీర్వాదానికి ప్రతీకగా చెబుతారు. మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ, ఆర్థిక ఇబ్బందులన్నీ ఇక శాశ్వతంగా తీరబోతున్నాయని ఆ కల మీకు గట్టిగా సంకేతమిస్తోంది. మీరు ఎప్పుడూ ఊహించని విధంగా అకస్మాత్తుగా డబ్బు రావచ్చు, ఇరుక్కుపోయిన మీ డబ్బు తిరిగి రావచ్చు, లేదా మీ వ్యాపారంలో ఒక పెద్ద డీల్ సెట్ అవ్వచ్చు. అలాగే కలలో ఒక గొప్ప తేజస్సు ఉన్న స్త్రీ లేదా పురుషుడితో మీరు కనెక్ట్ అవుతున్నట్లు అనిపిస్తుంది. ఆ వచ్చిన వాళ్ళు సాధారణ శక్తివంతులు కాదు, మీ భక్తికి మెచ్చి మీ ఆత్మతో కనెక్ట్ అవుతారన్నమాట. ఇక కలలో వచ్చేవి కేవలం మన మెదడులోని ఆలోచనలు కావని మీరు ఇప్పటికే అర్థం చేసుకుని ఉండాలి. ఆ అదృశ్య ప్రపంచం మనతో మాట్లాడడానికి వాడే ఒక లోతైన రహస్యమైన భాష అది. కానీ మీకు పదే పదే ఆ భయంకరమైన కల వస్తుందంటే, ఆ తెలియని ముఖం వచ్చి మీ ఎనర్జీని తగ్గిస్తుంటే మీరు ఏం చెయ్యాలి? భయపడుతూ కూర్చుంటారా? లేదు. మన శాస్త్రాలు సమస్యను చెప్పడమే కాదు, దానికి సరైన పరిష్కారాన్ని కూడా చూపిస్తున్నాయి. రాత్రి చీకట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ మీతో ఆడుకుంటుందని మీకు అనిపిస్తే ఈ రోజు నుంచే ఈ 3 విషయాలను పాటించడం మొదలుపెట్టండి. నెంబర్ 1, మీ ఆరాను లాక్ చేయడం నేర్చుకోండి. మీరు నిద్రపోతున్నప్పుడు మీ శరీరం రక్షణ లేకుండా ఉంటుంది. అందుకే ఎప్పుడూ కాళ్ళు చేతులు కడుక్కోకుండా మంచం మీదకు వెళ్ళకండి. రాత్రి పడుకునే ముందు కాళ్లను చల్లటి నీళ్లతో కడుక్కోండి. ఇది మీ శరీరంలోని నెగిటివ్ ఎనర్జీని భూమి నుంచి వేరు చేస్తుంది. ఇక నెంబర్ 2, పడుకునే దిశ. ఎప్పుడూ దక్షిణ దిశ వైపు కాళ్ళు పెట్టి నిద్రపోకండి. అది యమధర్మరాజు దిశ. ఆ దిశ మీ సూక్ష్మ శరీరాన్ని చాలా ఎక్కువగా డిస్టర్బ్ చేస్తుంది. ఇక 3వది నీటి రక్షణ వలయం. ఇది చాలా శక్తివంతమైన తాంత్రిక వేద పరిహారం. రాత్రి పడుకునేటప్పుడు మీ తల దగ్గర ఒక రాగి చెంబుతో లేదా ఏదైనా శుభ్రమైన గిన్నెలో కొద్దిగా నీళ్లు పెట్టుకోండి. ఈ 3 స్టెప్స్ మీరు ఫాలో అయితే ఖచ్చితంగా మీకు మంచి కలలొస్తాయి, లేదా మీ ఎనర్జీ రూయిన్ అవ్వదు. కానీ కలల ప్రపంచంలో ఇంతకంటే భయంకరమైన ఇంకో రహస్యం కూడా ఉంది. కలలో ఏదైనా ఎత్తైన భవనం నుంచి కింద పడుతున్నట్టు అనిపిస్తూ ఉంటే, నేల మీద పడ్డానికి సరిగ్గా 1 సెకండ్ ముందు ఉలిక్కిపడి నిద్రలేస్తూ ఉంటే, లేదా కలలో మీరు చనిపోయినట్లు ఎప్పుడైనా అనిపిస్తే, మీ పాడిను మీరే ఎప్పుడైనా మోస్తున్నట్లు అనిపిస్తే, కలలో చనిపోయినప్పుడు మీకు మెలకువ రాకపోతే నిజ జీవితంలో కూడా అలాగే మంచం మీద చనిపోతారని చాలామంది అంటూ ఉంటారు. ఇది కేవలం మూఢనమ్మకమా, లేదా సైన్స్కి అంతు చిక్కని సూక్ష్మ శరీరపు సైన్స్ భాగమా? కలలో మన చావును మనం చూస్తున్నప్పుడు ఆత్మకు ఆ దృశ్యం ప్రపంచంలో ఏమవుతుంది? కలలో వచ్చే చావుకు సంబంధించిన ఆ భయంకరమైన అంతు చిక్కని రహస్యాన్ని మీరు తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి. మరో వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.